సో ఇతని పేరు జాన్ అలెన్ చావ్ అనే వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడదాం. చాలా అద్భుతమైన సంఘటన. ఈయన దేవుడి కొరకు ఎలాగా చనిపోవడానికి ఇష్టపడుతూ వచ్చాడో కొన్ని సంఘటనలు మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ స్లైడ్ నేను చేయండి. చూడండి, ఈ వ్యక్తి పేరు జాన్ అలెన్ చావ్. మీలాంటి యవనస్తుడే, చాలా చక్కని యవనంలో ప్రభుని ఆశ్రయించిన వాడు, దేవుని నమ్ముకున్నవాడు, దేవుడి కొరకు కొంతమందిని ప్రభు యొక్క సన్నిధానం నడిపించాలని ఒక చక్కని తీర్మానం తీసుకున్నవాడు. అలాంటి వ్యక్తి. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంటుంది, ద గాస్పల్ ఈస్ ద ఓన్లీ స్టోరీ వేర్ ద హీరో డైస్ ఫర్ ద విలన్. చూడండి, ప్రతి సినిమాలో హీరో ఏం చేశారంటే విలన్ చంపి తను హీరో అవుతాడు. ఈ సినిమాలో కనుక చూస్తే, అంటే ఈ సినిమా అంటే నా ఉద్దేశం, ఆయన జీవితంలో జరిగిన ఈ సంఘటన గుండా వెళుతూ ఉన్నప్పుడు ఒక హీరో కోసము చూడండి ఎంత గొప్ప అద్భుతం చేశాడు, విలన్ ఏ విధంగా పాటుపడుతూ వచ్చాడు. చాలా అద్భుతమైన సంఘటనను ఈ యొక్క జాన్ అలెన్ చావ్ అనే వ్యక్తి జీవితంలో మనం చూడబోతాం. క్రీస్తు కూడా ఏ విధంగా మన కొరకు చనిపోయాడో, మన జీవితాలలో ఏ విధంగా ఒక చక్కని జీవితాన్ని మనకు అనుగ్రహించి మనం కూడా ఇతరులకు దేవుళ్ళకి ఏ విధంగా నడిపించాలో ఈయన జీవితం ద్వారా మనం ఈరోజు నేర్చుకోవచ్చు. ఎందుకంటే అతి చిన్న వయసులో ప్రభువుని నమ్ముకున్నాడు. అతని కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అవుతున్న రోజుల్లోనే నేను ఫలానా చోటికి వెళ్ళి దేవునికి సువార్తను ప్రకటించాలని ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు, కాలేజీ చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో తాను తీర్మానం తీసుకొని ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించాడు. మీరందరూ కూడా ఇప్పుడు 10th ఇంటర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఎంతమంది దేవుడి కొరకు చనిపోవాలని ఇష్టపడుతున్నారు చెప్పండి. మన దగ్గర కత్తులున్నాయా? చనిపోతారా దేవుడి కొరకు? ఓకే ఓకే, వినండి. చూడండి, ఈ వ్యక్తి చెప్పినంత ఈజీ కాదు చనిపోవడం అంటే. ఎండలు బాగున్నాయని చాలా మంది ఇంటికి పారిపోయారు. అదే మరి దానికోసం ఏమంటారు, ఆలోచన చేయాలి. అయితే ఈయన యవ్వనంలోనే దేవుడికి తన జీవితాన్ని సమర్పించుకొని నెక్స్ట్ లైఫ్ పెట్టండి ఏ విధంగా క్రీస్తు కొరకు పాటుపడుతూ వచ్చాడు. ఒకసారి మనం చదువుతాము. ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ జీసస్ క్రైస్ట్ అని అంటారు. నేను దేవునితో పాటు సిలువ వేయబడ్డాను. ఎందుకు? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం అందరం బైబిల్ తీసి చదువుతాం. చాలా చక్కని మాట ఈ యొక్క జాన్ అలెన్ చావ్ అనే వ్యక్తి తను మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, చదవండి చదవండి చదవండి. చాలు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను ఈ యొక్క వ్యక్తి మాట్లాడుతూ వచ్చాడు. దేవుని కొరకు ఏ విధంగా అతను తీర్మానం తీసుకున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాటలు చదువుతున్న మీరందరి జీవితంలో కూడా నాకు తెలిసి ఒక రోషం రావాలి, నేను కూడా క్రీస్తు కొరకు జీవించాలి అని. ఎప్పుడైతే అలాంటి తీర్మానం తీసుకున్నాడో ఆయన ఈ యొక్క సంగతి చెప్పగలిగాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాను, నేను ఇప్పుడు ఏమై ఉన్నానో అది నా దేవుడు కృప అని అన్నాడు అలెన్. చాలా చాలా వినండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. ఎప్పుడైతే దేవుని సేవ చేయాలని, దేవుని సువార్తను అనేకులకు తెలియచేయాలని తన యవ్వనంలోనే ఎప్పుడైతే ఒక చక్కని తీర్మానం తీసుకున్నాడో, ఆ తీర్మానం ఎలా ఉందంటే, జీవిస్తున్నది నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నారు కనుక నా జీవితం అంతా కూడా నేను ప్రభువుకు అంకితం చేస్తానని తాను తీర్మానం తీసుకున్నాను. అందుకే అక్కడ రాసిన మాట చూసారా, నేను ఇప్పుడు ఏ శరీరంతో నేను జీవిస్తున్నానో అది నా కొరకు తాను అప్పగించుకొని ఈ నూతనమైన జీవితం నాకు అప్పగించాడు. అయితే బ్రతికున్న నేను నా దేవుడి కొరకు నేను పాటుపడాలి, దేవుడి కొరకు నేను సేవ చేయాలని అలెన్ ఒక చక్కని తీర్మానం తీసుకున్నాను. దయచేసి మీరు వినండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నేను
దేవుని కొరకు మరణించడానికి, దేవుని కొరకు నేను సిలువ వేయబడడానికి నేను రెడీగా ఉన్నానని ఎంతమంది చెప్పగలరు? చెప్పినంత ఈజీ కాదు క్రీస్తు కొరకు జీవించడం అంటే. చెప్పినంత ఈజీ కాదు మనం ప్రభు కొరకు చనిపోవడం అంటే. మీరు వీడియోలు చూస్తున్నారు, ఈరోజు కూడా ఒక చక్కని వీడియో చూపిస్తాను. అలానే ఏ విధంగా చాలా అతి కిరాతకంగా భయంకరంగా చంపబడ్డాడు ఆ సందర్భం చూసినప్పుడు మీరు ఇప్పుడు ఎవరైతే చేతులెత్తారో చేతులెత్తని వాళ్ళు కూడా ఎవరైనా క్రీస్తు కొరకు జీవించడం అంటే చేతి ఎత్తినంత ఈజీ కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు క్రైస్తవులు రండి మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి అంటే ఫస్ట్ చేతులు ఎత్తే మరి ఎన్నిసార్లు మారు మనసు పొందుతారో, ఎన్నిసార్లు పశ్చాత్తాపడతారో, ఎన్నిసార్లు క్రీస్తు కొరకు చనిపోవడం సిద్ధపడతారో నాకు అర్థం కాని పరిస్థితి. జీవితంలో మనం తీర్మానం తీసుకున్నప్పుడు, జీవితంలో క్రీస్తును అనుసరించాలి, వెంబడించాలని నేను అనుకున్నప్పుడు ఏ విధంగా జీవించాలో ఆ జీవిత విధానము అందరికీ తెలిసి ఉండాలి. ప్రతిసారి తప్పులు చేసి, ప్రతిసారి దేవుడిని విడిచిపెట్టి అనేక పాపములు చేసి ఆయన బాధ పెట్టి అయ్యా నేను పాపం చేశానని మరలా ఆయన బాధలు పట్టుకోవడం అది ఎంత మంచిది కాదు. ఈ యొక్క అలని ఏం చేశాడంటే చూడండి, ప్రభు కొరకు జీవించాలి, ఇది ఆయన ఇచ్చిన జీవితం కనుక నేను ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలని ఒక చక్కని తీర్మానం తీసుకొని నెక్స్ట్ పెట్టండి. ఒక చక్కని మాట అంటాడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 6వ వచనం. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ అని అంటారు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం. నీ ఒంటరిగా లేవు, భయపడకుని, వారిని చూసి దిగులు పడకుని, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే కనుక నిన్ను విడువడు, ఎప్పుడు కూడా ఎడబాయడు. దేవుడి యొక్క సేవలో ముందుకు వెళ్ళాలంటే, ప్రభు యొక్క పరిచర్య చేయాలంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి, చాలా అనుకోని పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఇదివరకు చూస్తున్న బయోగ్రఫీస్ అన్నింటిలో కూడా వారు అతి కిరాతకంగా చంపబడుతూ వచ్చారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల గుండా వారు వెళుతున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఈ యొక్క వాగ్దానం ఇచ్చాడు, భయపడకుడి, వాళ్ళని చూసి నువ్వు అస్సలు దిగులు పడకు, నువ్వు అసలు చింతపడకు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా అన్నాడు. ఆయన ఏం చేసాడో తెలుసా? నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టాను, నేను ఎప్పుడు కూడా నిన్ను ఏమన్నా మరొక మాట ఎన్నడూ కూడా ఎడబాయను, నేను పోతే పోలే ఇది కాకపోతే ఇంకో కూడా వస్తాను అనుకోరా. దేవుడు తన రెక్కల కింద నేను భద్రపరుస్తూ వచ్చాను. సో అలాంటి వాగ్దానాన్ని అలెను భక్తులు గమనించాడు, ఆలోచన చేశాడు. దేవుని ఆశ్రయించిన వాడు కనుక అలెను ఏం చేశాడు చూసారా? నా జీవితం నేను ప్రభు కొరకు అంకితం చేస్తాను. అక్కడ వెళ్ళక ముందు ఏం జరిగిన కొన్ని సంగతి చెప్తాను. ఆయన ఎంత గొప్ప ఆలోచన ప్రణాళిక కలిగి ఉన్నాడంటే చూడండి, నేను చచ్చిపోతాను అని తెలుసుకుంటా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాడు. సో దేవుడి కొరకు నిలబడాలంటే అలాంటి శ్రమల గుండా వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని తెలిసి కూడా ప్రభువును ఆశ్రయించిన వాడే గొప్పవాడు. ఏదో లబ్ధి దొరుకుతుంది కదా, దేవుని దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం దొరుకుతుంది కదా, దేవుని దగ్గరికి వెళ్తే పాస్ మార్కులు వస్తాయి కదా, దేవుని దగ్గరికి వెళ్తే నాకు అనుకున్నది జరుగుతుంది కదా అని ఈ రోజుల్లో చాలా మంది వచ్చినందుకే నేను మా సంఘంలో మా స్టూడెంట్స్ కూడా అడుగుతా ఉన్నాము. సందర్భంగా ఒక మాట అడుగుతా చెప్పండి. ఇక్కడ ఉన్న దాదాపుగా 170-160 మంది ఉన్నారు. దేవుని ఎంతమంది ప్రేమిస్తున్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఇంకొక స్టేట్ లేకపోతే మీ క్వశ్చన్ అర్థమైందా? దేవుని ప్రేమిస్తున్నారా లేదా? నిజంగా ప్రేమిస్తున్నారా? మీ ప్రేమలో ఏమైనా అనుమానం ఉందా? వాళ్ళ క్వశ్చన్ అడుగుతా, అందుకని అడుగుతా. మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా? అబ్బాయిలు నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా? మీ ప్రేమలో ఏమైనా అనుమానం ఉందా కదా? లేదు, నిజంగా నేను దేవుడు ప్రేమిస్తున్నా, నిజంగా ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నాడని ధైర్యంగా చెప్పగలరా? మీరండి చెప్పగలరా? మీరు ఒక వారము చర్చికి రాలేదనుకోండి, మీకు వచ్చిన ఆలోచన ఏంటి? ఒక వారం చర్చికి వెళ్ళలేదు, మీకు వచ్చిన ఆలోచన ఏంటి? ఒక 2 వారాలు చర్చికి వెళ్ళాలి, అప్పుడు మీకు వచ్చిన ఆలోచన ఏంటి? కొద్ది గట్టి చెప్పండి, పర్లేదు ఏంటి? నెక్స్ట్ వీక్ వెళ్దాము. ఒక 2 నెలలు వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు చెప్పండి.
మీకు ఆనందం వేస్తుందా, భయం వేస్తుందా? ఏంటి ఆ భయం? ఒక 3 నెలలు వెళ్ళాలి, 5 నెలలు వెళ్ళాలి చర్చికి. మీకు వచ్చిన ఆలోచన చెప్పమంటారా? నేను 5 నెలల నుండి చర్చికి వెళ్ళట్లేదు కాబట్టి మా ఇంట్లో ఏమవుతుందో, మా డాడీ బయటికి వెళ్ళి వస్తాడో రాడు, నేను ఎగ్జామ్ రాసి పాస్ అవుతానో ఫెయిల్ అవుతాను, లేకపోతే ఏమైనా అనర్థాలు మా ఇంట్లో జరుగుతాయేమో. నిజంగా ఇలాంటి ఆలోచన రాలేదంటారా? ఇలాంటి ఆలోచన కలిగి అంటే ఇలాంటి ఏది కూడా జరగకూడదు అంటే చర్చికి వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, నిజంగా దేవుడు ప్రేమించి వచ్చామని నా మనసుతో నాకు తెలుసా మీరేమంటారో మీరే ప్రారంభం ఈ పాట వచ్చిన వెంటనే ఓ పటపట పటపట నా కన్నీళ్ళు కలుస్తూ ఆ మ్యూజిక్ అయిపోయినట్టు విన్నారా? ఆ మ్యూజిక్ వచ్చినంతసేపు ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతారంటే అదేదో దేవుడిని హృదయాన్నిలా మెరుగు తిప్పి నీతో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతారు. కొంతమంది అయితే కొట్టుకుంటే ఎక్కడికో చూసారా? వినండి, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే నిజంగా దేవుని ప్రేమించి వచ్చిన వాడు ఆ ప్రేమలో ఇలాంటి భయం ఉండదు. మీరు నిజంగా దేవుని ప్రేమించి వస్తే మరొక ఆలోచన ఉండదు. నిజమైన ప్రేమలో సందేహాలు ఉండవు, నిజమైన ప్రేమలో అనుమానం ఉండదు. ఒకవేళ ఇలాంటి సందేహాలు అనుమానాలు మీ ప్రేమలో ఉన్నట్లయితే కనుక మీరు నిజంగా దేవుని ప్రేమించినా, మీ ఇంట్లో ఏదో ఒకటి అవుతుంది కనుక, మీ ఇంట్లో ఏదో జరుగుతుంది కనుక, జరగబోతుంది కనుక మీరు దేవునికి భయపడి వచ్చిన వారే కానీ నిజంగా దేవుని ప్రేమించి వచ్చిన వారు కాదు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, పీపుల్ ఆర్ నాట్ గాడ్స్ లవింగ్ పీపుల్ బట్ దే ఆర్ గాడ్స్ ఫియరింగ్ పీపుల్ అన్నాడు. దేవుని ప్రేమించి నిజంగా వాళ్ళు రావడం లేదు, దేవునికి భయపడుతూ ఆయన సన్నిధానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన సన్నిధానం రాకపోతే మా కుటుంబంలో ఏం జరుగుతుందో అని భయపడి ఆయన సన్నిధానికి వస్తున్నది తప్ప నిజంగా ఆయన ప్రేమించి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ అని ఒక వ్యక్తి అంటా ఉన్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, జాన్ అలెన్ అనే వ్యక్తి ఆయన ప్రేమను ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి అయ్యో నేను వెళ్ళకపోతే ఏం చేస్తాను అని అలాంటి ఆలోచనలు ఎక్కడ కనబడవు. ఆయన చాలా పరిపూర్ణంగా దేవుని ప్రేమించాడు కనుక దేవుని కొరకు తన ప్రాణంని ఎలా పెట్టాడంటే చూడండి, ఈ మాట చదవండి ఎవరైనా ఒకరు దయచేసి త్వరగా. బైబుల్ చదవండి, బైబుల్ చదవండి, బైబిల్ సార్ త్వరగా. భయపడకుడి, నీ ఒంటరిగా ఉన్నవాడిని భయపడకు, నీ ఒంటరిగా వెళ్తున్నానని నువ్వు అసలు దిగులు చెందకు. దేవుడు ఇక్కడ ఒక చక్కని మాట్లాడున్నాడు. అలెన్ కూడా ఈ యొక్క మాటలు చదువుతూ ఆయన ఎంత ఆదరణ పొందాడు, ఎంత బలం తెచ్చుకున్నాడు, ఎంత ధైర్యం తెచ్చుకున్నాడు అంటే నా దేవుడే నాతో వచ్చినప్పుడు నాకేంటి భయం అని ఆయన మాటలు చెప్తూ వచ్చాడు. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే కనుక ఆయన ఎప్పుడు విడువడు, నేనెప్పుడు కూడా ఎడబాయడు అనే సంగతి ఆయన ఆలోచన చేశాడు. సో అంత ఆదరణ, అంత ధైర్యం కలిగి ఆయన ఎలా సువార్త ప్రకటించాడంటే ఒకసారి నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ద లార్డ్ ఈస్ విత్ యూ మైటీ వారియర్. ఆయన ఎంతటి గొప్ప వారియర్ అంటే ఆయన ముందు ఏ ఒక్కరు కూడా నిలబడలేదు, అంత గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు దేవుడు. అయితే అలాంటి వ్యక్తిని నేను ఆశ్రయించాడు కనుక చూడండి, ఆయన గురించి ఈ లోకమంతా కూడా ఈ పదాలు ఉపయోగించారు. ఏమని ఉపయోగించారంటే లోకం ఇచ్చిన క్రైస్తవ వీరులు, ఓటమి ఎరగని పోరాట జీవులు, అలుపు ఎరగని అనేక ప్రాణాలు చేసిన సాహస వీరులు, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అని ఆ యొక్క బిరుదిచ్చు నేటి యువతరానికి గొప్పగా అతను ఏం చేయబడ్డంటే మాదిరిగా ఉన్నారని సందర్భం చూపించారు. ఇలాంటి టైటిల్స్ అందరికి ఇవ్వబడాల. దేవుని కొరకు ఉన్నతంగా ఎవరైతే పాటుపడుతూ వచ్చారో, దేవుని కొరకు ఎవరైతే తమ జీవితాలు అర్పిస్తూ వచ్చారో వారికి మాత్రమే ఇలాంటి టైటిల్స్ ఇచ్చారు. క్రైస్తవ వీరులని, ఓటమి ఎరగని పోరాట ధీరులని, అలుపెరగని సాహస వీరులని, ఇలాంటి ముక్కుసూటిగా మాట్లాడవాడని ఎవరికి ఇచ్చారంటే కేవలము జాన్ అలెన్ అనే వ్యక్తికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన దేవుని అలాగ ఆశ్రయించారు, దేవుని అలాగ నమ్ముకున్నారు కనుక ఆయన జీవితంలో పొందుకున్న గొప్ప పోరాట వీరుడు.
అందుకే అక్కడ ఆ పదం పెట్టారు, ద లార్డ్ ఈజ్ విత్ యూ మైటీ వారియర్. ఆయన ఎంత గొప్పగా పోరాడుతూ వచ్చాడంటే దేవుడు ఆయన పక్షం నుండి ఆయన చేత ఆ పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అలా కొనసాగించబడిన వ్యక్తి జీవితం ఎలా ఉందంటే 27 ఏళ్ళ చిన్న వయసులోనే తన సర్వస్వము ప్రభువుని తలంచాడు. మీరేం తలంచారు? ఆయన చిన్న వయసులోనే దేవుని, అంటే ఆయన కాలేజీలో ఉన్నప్పుడే దేవుని సేవ చేయాలని, దేవుని యొక్క సువార్త అనేకులకు ప్రకటించాలని ఆయన చిన్న వయసులోనే చూడండి తన సర్వస్వమంతా కూడా నా దేవుడు అని ప్రకటన చేశాడు. చూడండి, యవనస్తులుగా మీరు ఉంటున్నారు, మీ జీవితంలో మీ సర్వస్వం ఏమై ఉంది? చాలాసార్లు మనం అనుకుంటాం, నా చదువు నా సర్వస్వము, నా కుటుంబం నా సర్వస్వము, నేను భవిష్యత్తులో ఒక చక్కని ఉన్నతమైన ప్రణాళికను, లేకపోతే చక్కని ఉద్యోగం చేసి నా వారిని నేను పోషించాలనే ఒక ప్రణాళిక, లేకపోతే కొంతమంది అయితే పెళ్లి కోసం నా సర్వస్వం అని బతికేస్తూ ఉంటాం కొంతమంది. కానీ ఈ యొక్క జాన్ అలెన్ షా అనే వ్యక్తి చూడండి, దేవుడే నా సర్వస్వం అని తలంచాడు. తర్వాత చూడండి, లోకానికి సువార్త ప్రకటించాలని, దేవుని యొక్క సువార్తను అనేకులకు తెలియచేయాలని ఆయన భావించి ఏం చేశాడు చూసారా? ఆయనకున్న అధునాతమైన అమెరికా దేశంలో పుట్టి పెరిగిన వాడు వాటిని అన్నిటి కూడా వదిలిపెట్టి ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడైతే సువార్త ప్రకటించబడడం లేదో, ఎక్కడైతే సువార్త అందించబడడం లేదో ఆ ప్రాంతానికి వెళ్ళాలని ఆయన చిన్న వయసులోనే ఒక చక్కని నిర్ణయం తీసుకొని ఆ విధంగా ప్రభు కొరకై ఆయన ప్రయాణాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జరిగిన సంఘటన చూడండి, వినండి, చాలా జాగ్రత్త వినండి. అలెన్ షా డిసెంబర్ 18, 1991 ఆయన అలబామాలోని స్టాటస్ కోర్లో నిన్న అడన్ చౌకి మూడో సంతానంగా అతను పుట్టాడు. మొత్తం వారు ముగ్గురు, ఆ ముగ్గురులో ఇతను మూడవ సంతానము. అయితే ఈయన ఏ విధంగా పెరుగుతూ వచ్చాడు, ఏ విధంగా ఉన్నాడంటే వాషింగ్టన్ అమెరికాలో ఉన్నాడు. చాలా చక్కని విద్యాభ్యాసం చేశాడు వాంకోవర్ క్రిస్టియన్ పాఠశాలలో. అలా చదువుతున్నప్పుడు అతని జీవితంలో నేను గతంలో చెప్పిన ఆ వ్యక్తుల యొక్క జీవితాలు ఇక్కడ వస్తాయి. ఎవరెవరంటే డేవిడ్ లివింగ్స్టన్, బ్రూస్ ఓల్సన్తో వారు రాసిన రచనలు కానీ, వారు చెప్పిన ప్రసంగాలు కానీ, లేకపోతే వారు పంచిన పత్రికలు కానీ ఏవైతే అవి అవైలబుల్ ఉన్నాయో వాటిని అన్నింటి కూడా ప్రతిరోజు చదువుతూ వచ్చేవాడు. అలాగ చదువుతూ ఏం చేశాడంటే ఆయన జీవితంలో చాలా గొప్పగా ప్రభావితులవుతూ వచ్చాడు. ఎందుకనంటే ఆ యొక్క లేఖనాలు, ఆ యొక్క పత్రికలు, ఆ పుస్తకాలు తన జీవితంలో ఒక గురిని కలిగి ఉండడానికి, ప్రభు కొరకు ఒక పని చేయడానికి, ప్రభు యొక్క సువార్తను ముందుకు తీసుకుని వెళ్ళడానికి వారు రాసిన రచనలు తన జీవితంలో ఎంతో ప్రభావితం చేస్తూ వచ్చాయి. అలాగా చదివి అంత ప్రభావితమైన వ్యక్తి ఆ తర్వాత నెక్స్ట్ టైం చూడండి, ఆయన ఓక్లహోమాలోని ఓరల్ రాబర్ట్స్ అనే విశ్వవిద్యాలయంలో ఆయన డిగ్రీ చేయడం మొదలుపెట్టారు. అలా డిగ్రీ చేస్తున్న ఆ రోజుల్లోనే చూడండి ఆయన అనేక విషయాల్లో నైపుణ్యం సంపాదించాడు. సాకర్ జట్టు మీకు తెలుసు కండి, ఫుట్బాల్, చాలా చక్కని ఫుట్బాల్ ఆడేవాడు. రెండవది ఏంటంటే యోగా శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అనే డిగ్రీ కూడా అతను పొందుకోవడం జరిగింది. అలా పొందుకొని అలా చదువుతున్న రోజుల్లో ఆయన ఏం చేశాడు, 2018కి ముందు, అనగా ఆయన చనిపోక ముందు జరిగిన సంఘటన ఇది. అలెన్ షా మెక్సికో, దక్షిణాఫ్రికా మరియు ఇరాక్, కిర్గిస్థాన్లకు మిషనరీ యాత్రలో అతను పాల్గొనడం జరిగింది. ఆయన సేవ చేయాలనుకున్నాడు, దేవునికి సువార్త ప్రకటించాలని ఆయన ఆశ చిన్నప్పటి నుంచి అతని జీవితంలో ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ కాలంలో జరుగుతున్న యొక్క మిషనరీ యాత్రలు ఏవైతే ఉన్నాయో వారితో పాటు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. అలా ప్రకటించడానికి చూడండి అతను మిషనరీ యాత్రలో భాగంగా 2015, 2016లో అండమాన్ దీవులకు వెళ్ళారు. అండమాన్ ఎక్కడుంది? భారతదేశంలో ఉందా? భారతదేశం అవతల ఉంది. 2015, 2016 ప్రాంతంలో 6 సంవత్సరాలలో ఆయన అమెరికా దేశం నుండి ఆ అండమాన్ నికోబార్ దీవులకు సువార్త ప్రకటన నిమిత్తం వచ్చారు. అలాగే దేవుడు సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో ఇక్కడ ఒక మాట కింద సెంటినల్ ద్వీపము అని అంటారు. ఈ అండమాన్ నికోబార్ దీవులకు పక్కన కొద్ది దూరంలోనే, ఒక 50 కిలోమీటర్ల దూరంలోనే సెంటినల్ ద్వీపము అనే ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ దగ్గరికి ఎప్పుడు
కూడా వెళ్ళలేదు, కానీ 15 సంవత్సరాలు మీకు సంవత్సరం. అయితే చూడండి, అండమాన్ దీవులకు చాలాసార్లు వచ్చారు. చాలా చక్కని సువార్తను అక్కడ ప్రకటన చేశాడు. అక్కడ సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఆయనకున్న ఆలోచన ఏంటంటే, ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో, ఎక్కడైతే దేవుడుగా సువార్త అందించబడలేదో వారికి సువార్త ప్రకటించాలని ఆయన అనుకున్నాడు. కాబట్టి అండమాన్ నికోబార్ దీవులలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఆలోచించిన సంగతి ఏంటంటే, సెంటినల్ ద్వీపానికి వెళ్ళి, ఐలాండ్కి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అలా నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, చూడండి, వాళ్ళందరూ కూడా అతని క్లాస్మేట్స్, వారు చిన్న అంటే వారి యొక్క కాలేజ్ మొత్తము అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడానికి వాళ్ళు బయలుదేరినప్పుడు వారితో పాటు ఇక్కడ నేను రౌండప్ చేశాను. చూడండి, ఆ రౌండప్ చేసిన వ్యక్తి జాన్ అలెన్ చౌ. అతను ఏం చేశాడంటే, వారితో పాటు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మొదలుపెట్టాడు. అలా ప్రకటిస్తున్న సమయంలో చూడండి, ఒక మాట చెప్పాడు. ఆయన సహచరులు ఆయన గురించి మాట్లాడుతూ, జాన్ సాటి వారిని ఎంతో ప్రేమిస్తాడు, క్రీస్తు సువార్తను జనులకు ప్రకటించాలంటే ఆయనకు చాలా ఇష్టం కనుక అందుకోసం ఆయన ప్రాణం కూడా లెక్క చేయడు. ఆయన గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి, దేవుని కొరకు ఎంత కష్టమైనా ఆయన భరిస్తాడు అని ఆయన సహచరులందరూ కూడా, ఆయన యొక్క టీమ్మేట్ మొత్తం కూడా అతను పొగడము, ఆయన యొక్క చేసిన సువార్త నిమిత్తమై ఆయన్ను కొద్దిగా సత్కరించడం అనేది కూడా జరుగుతూ వచ్చింది. ఎందుకంటే అంత గొప్పగా ఆయన సేవ చేస్తూ ముందుకు వెళుతూ వచ్చాడు. ఆ తర్వాత చూడండి, నెక్స్ట్ టైం అయితే ఎక్కడ సువార్త ప్రకటన చేయాలి, ఎక్కడ చేయాలి అని ఆయన ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన భారతదేశాన్ని చూజ్ చేసుకున్నాడు. అలా చూడండి, కొండల్లో లోయల్లో ఎవరైతే జీవితాన్ని గడుపుతున్నారో, సువార్త ఎక్కడైతే ప్రకటించబడలేదు, ఇంకా దేవుని నామాన్ని ఎవరైతే తెలుసుకోలేదో వారికి సువార్త ప్రకటించాలనే ఆలోచన కలిగిన వాడు కనుక ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేసినప్పుడు భారతదేశాన్ని ఆయన ఎంచుకొని నెక్స్ట్ లైఫ్ పెట్టండి. అందులో బాగుంది. ఇక్కడ చూడండి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేసినప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్కి వచ్చాడు. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్కి వచ్చి అక్కడ సువార్త ప్రకటించాలని చాలా చక్కగా అతను ప్లాన్ చేసుకొని అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. అక్కడ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సెంటినల్ దీవి ఐలాండ్ని అతను చూడడం జరుగుతుంది. ఈ సెంటినల్ దీవి ఎంత భయంకరమైనదో ఆ చిన్న మాటలో మీకు చూపిస్తాను. అక్కడికి ఎవరు కూడా వెళ్ళరు. ఈవెన్ మీరు కొన్ని ప్రాంతాలు గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేయడం జరుగుతుంది. అక్కడికి ఎవరు కూడా మానవులు వెళ్ళకూడదు, వారు జీవిస్తున్న విధానాన్ని వదిలిపెట్టండి, మీరు ఎవరు కూడా అక్కడికి వెళ్తే కనుక మీ ప్రాణాలకు ముప్పు అని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని స్థలాలను వాళ్ళు బ్యాన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవుల నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సెంటినల్ నార్త్ సెంటినల్ దీవిని ఆయన సువార్త ప్రకటించాలి అనే ఒక గురిని కలిగి ఉంటాడు. సో ఆ గురిని కలిగి ఉండి అతను వెళ్ళి ఏం చేస్తాడు చూడండి, నెక్స్ట్ టైం పెట్టాడు. అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి వ్యక్తులు కనబడతారు. వింటున్నారా? చాలా ఈ సెంటినల్ దీవిలో ఎవరున్నారు అని ఆలోచన చేసి ఆయన దాని కోసం చదవడం మొదలుపెట్టాడు. ఈ సెంటినల్ దీవిలో అప్పటి వరకు ఎవరు కూడా సువార్త ప్రకటించలేదు, ఎవరు కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఒకవేళ అక్కడికి వెళ్ళినా వారు చంపివేయడం జరుగుతుంది కనుక అక్కడికి వెళ్ళడానికి చాలా మంది భయపడుతూ వచ్చారు. అయితే జాన్కి ఇవన్నీ విషయాలు తెలుసు. అక్కడ ఒక మాట రాయబడి చూసారా, ఎవరైనా అపరిచితులు ఎవరైనా కనపడితే కనుక ఈ సెంటినల్ దీవులో ఉంటున్న ఈ యొక్క అడవి జాతి మనుషులు వారిని చాలా భయంకరంగా చంపి ఆ వ్యక్తులను తినేయడం జరుగుతుంది. సో అంత భయంకరంగా జీవిస్తున్న యొక్క ప్రాంతం గురించి జాన్ అలెన్ గారు చదివిన తెలుసుకున్న తర్వాత అక్కడ మాట రాసి చూడండి, రెండు వర్డ్స్ ఉన్నాయి. ఆ జాతి ప్రజల గురించి అంతా తెలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి సిద్ధపడ్డారు. మీరు ఆలోచన చేశారా? వారు చాలా భయంకరమైన వారని, అనాగరికతను కలిగి ఉన్నారని, ఎవరైనా ఒక కొత్త వ్యక్తి వెళ్తే వారిని భయంకరంగా చంపేసి ఆ వ్యక్తులను వాళ్ళు తినివేస్తారని, ఇవన్నీ కూడా తెలిసి ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటన చేయాలనుకున్నాడు జాన్. ఇప్పుడు మీరు చెప్పండి,
మీకు ఎక్కడైనా ప్రమాదం ఉందంటే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ జాన్ మాత్రం ఏం చేశాడో తెలుసా? నా ప్రాణం పోయినా పర్లేదు, నేను దేవుని కొరకు చనిపోయినా పర్లేదు, నేను దేవుని యొక్క సువార్తను తప్పకుండా ఈ వ్యక్తులకు అందించాలని ఏం చేశారంటే ఒక చక్కని తీర్మానం తీసుకోవడం జరిగింది. అలా తీసుకోవడమే కాదు కానీ చూడండి, గతంలో ఎవరైనా అక్కడికి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారని చూసినప్పుడు సౌత్ ఆఫ్రికా దేశం నుంచి కొంతమంది తన సహచరులతో కలిసి పరిచర్యకు వెళ్ళడం మొదలుపెట్టారు. అలా వెళ్తున్న క్రమంలో జరిగిన సంఘటన ఏంటంటే, నెక్స్ట్ లైఫ్ ఏంటంటే మీరు దాంట్లో చూడండి, ఆయన సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళాడు. దేవుని కొరకు మంచిగా వారికి దేవుడు నడిపించడానికి చాలా చక్కని నిర్ణయం తీసుకున్నాడు. కానీ జరిగిన సందర్భం చూడండి, ఆ ఫోటోలో కనబడుతున్నవన్నీ కూడా అడవి జాతి మనుషులు వారికి సువార్త ప్రకటన చేయాలనుకున్నారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే అక్కడ ఒక మాట రాసింది, 3 సంవత్సరాలలో చాలాసార్లు ఈ అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళి దేవునికి సువార్తను ప్రకటన చేశాడు. కానీ ఈ సెమినార్ వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నాడు, ఎప్పుడు వెళ్ళాలి, దేవుని యొక్క చిత్తం ఎప్పుడు నన్ను తీసుకుని వెళ్తాడని అలా ఆలోచన చేస్తున్నప్పుడు వారికి మాత్రం ఎలాగైనా సువార్త ప్రకటించాలన్న బలమైన కోరిక అతని జీవితంలో అలా స్థిరంగా ఉండిపోయింది. సో అలా బలమైన కోరిక ద్వారా ఏం చేస్తున్నాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాలని డిసైడ్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళడం అంటే కొంతమంది వ్యక్తుల సహాయంతో వెళ్ళడం చెప్పాను కదా. నెక్స్ట్ లైఫ్ ఏంటంటే అది చూపిస్తాను. మీరు ఆ ఫోటోలు చూస్తున్నారా? జాన్ అక్కడికి వెళ్ళాలని ఇష్టపడ్డాడు, దేవుని ఒక సువార్తను వారు తెలియచేయాలని ఇష్టపడ్డాడు. అక్కడ కొంతమంది వీళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న పడవలను నడిపే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి నన్ను ఆ దీవిలోకి తీసుకుని వెళ్ళండి, నేను వారికి సువార్త ప్రకటించాలి, దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు అని వారితో ఈ యొక్క మాటలు చెప్పడం జరుగుతుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జాన్ని హెచ్చరిస్తారు, దయచేసి మీరు అక్కడికి వెళ్ళొద్దు, మీరు వెళితే కనుక వాళ్ళ భయంకరంగా మీకు చంపివేస్తారు, మీకు మళ్ళీ మీరు తిరిగి రాలేరు, అది చాలా భయంకరమైన ప్రాంతము, ఇక్కడ ఉన్న వారు ఎవరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళరు కూడా అని చాలా హెచ్చరించడం జరుగుతుంది. కానీ ఎంత హెచ్చరించినా ఈ జాన్ అనే వ్యక్తి మాత్రం ఏం చేస్తాడు, లేదు నేను దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుడి గురించి వాళ్ళకి నేను తెలియచేయాలని జాన్ ఏం చేస్తాడు, అక్కడ దూరం నుంచి ఒక పడవ తీసుకొని అలా వెళ్తాం. ఎప్పుడైతే ఈ యొక్క జాన్ అలాగ రావడం జరుగుతుంటుందో వారందరూ కూడా జాన్ రావడము, ఒక వ్యక్తి మా వైపు వస్తున్నాడని గమనించడము జరుగుతుంది. అక్కడ చూడండి ఒక మాట ఉంటుంది, నవంబర్ 17, 2018 అంటే ఎప్పుడు 2018 రీసెంట్గా జరిగిన సంఘటన. 2018 అక్కడ కొంతమంది జాలర్లతో మాట్లాడుకొని వారు ఎవరు జాను కొంతమంది జాలర్లు అలాగా ఆ సెంటినల్ నార్త్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దూరం నుంచి వాళ్ళు చూసి ఒక వ్యక్తి మా వైపు వస్తున్నారు కదా అని వాళ్ళు ఆలోచన చేసి చూడండి, అక్కడ పైన కింద ఉంటుంది, వాళ్ళందరూ కూడా బాణాలను తీసుకుని వచ్చి ఈటలను తీసుకుని వచ్చి ఆ జాన్ అలెన్ అనే వ్యక్తి మీద ముక్కుమ్మడిగా అనగా ఒక పెద్ద గుంపుగా ఆయన మీద పడి చూడండి ఆయనను చాలా భయంకరంగా పొడిచి చంపేస్తారు. అతనికి సువార్త చెప్పడానికి వెళ్ళారు, వారికి క్రీస్తును పరిచయం చేయడానికి వెళ్ళారు. ఇంకా దూరం నుంచి ఆయన రావడం గమనించిన ఈ అడవి జాతి మనుషులు ఆయన ఎప్పుడైతే ఇలా రావడానికి ఆయన దిగడానికి ప్రయత్నం చేశాడో చూడండి, వారందరూ కూడా పరిగెత్తుకొని వెళ్ళి చాలా అంటే చాలా భయంకరంగా పొడిచి చంపేశారు జాన్ అలెన్. జాన్ అలెన్ చనిపోతున్నప్పుడు కూడా చూడండి ఆ మాట చూపిస్తాను, నేను మీ కొరకు వచ్చానండి దేవుని సువార్త ప్రకటించడానికి అని గట్టిగా మేకలు వేస్తూ వచ్చాను. ఆయన వారికి అర్థం కాలేదు, వారు దాన్ని గ్రహించలేదు. వారు ఏం చేశారు, కొత్త వ్యక్తి వచ్చి మమ్మల్ని ఏదో చేస్తారని భయపడి వారందరూ కూడా ఆయన మీద పడి చాలా అంటే చాలా భయంకరంగా ఆయన చూడండి ఆయన శరీరంతో ఒక ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా ఆడుకున్నారు వారందరూ కూడా. అలాంటి సందర్భంలో చూడండి ఎంత గొప్ప అద్భుతమైన మాట చెప్పారు. ఏ దీవిలో ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళాడో, ఏ దీవిలో క్రీస్తు యొక్క ప్రేమను చాటి చెప్పడానికి వెళ్ళాడో చూడండి ఆ దీవిలోనే తన యొక్క జీవితము అక్కడే ముగిసిపోయింది.
అక్కడే తన జీవితాన్ని అసలు భాష ఏ జనానైతే ప్రభు కొరకు అంకితం చేయాలనుకున్నాడో ఆ జనాలు అతన్ని అతి కిరాతకంగా చాలా అంటే చాలా భయంకరంగా అతన్ని పొడిచి వారి చేతిలో చంపబడటం జరిగింది. ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన సంగతి ఏంటంటే, క్రీస్తు కొరకు నేను సేవ చేయాలి, ఆయనను వెంబడించాలి, ఆయన సువార్త కొంతమందికి తెలియచేయాలని తీసుకున్న నిర్ణయం చూడండి, అది చాలా గొప్పది. చాలా చిన్న వయసు, పెద్ద వయసు ఏమి కాదు. అతను 2018 వచ్చేసరికి అతనికి 27 సంవత్సరాలు ఆయన చనిపోయాడు. అంటే ఆ 27 సంవత్సరాలలో ఆయన తీసుకున్న నిర్ణయం, క్రీస్తు కొరకు నిలబడిన విధానము, ఆయన కొంతమందికి ఆయన అంటే నన్ను చంపేస్తారని అన్ని తెలిసింది కూడా వారి ప్రాంతాలకు వెళ్ళి దేవునికి సువార్త ప్రకటించాలని ఉన్న ఆశ ఎంత గొప్పదో ఆలోచించాలి. యవనస్తులుగా మనం ఆలోచన చేయవలసిన వాస్తవం ఏంటంటే, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఆ మరణమవుతున్న ఆ సమయంలో కూడా ఆయన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నేను మీ కొరకు వచ్చానని ఆయన గట్టిగా అరుస్తున్నప్పుడు వారు దాన్ని గ్రహించక ఆయనను చాలా కిరాతకంగా చంపేశారు. ఆయన చనిపోతున్న ఆ సమయంలో, లేకపోతే ఆయన చనిపోక ముందు ఒక లెటర్ తన తల్లిదండ్రులకు రాస్తూ వచ్చారు. ఏమని ఆ లెటర్ రాసిందో చూసారా? కింద చూడండి, సెకండ్ కాలం. దేవుడా నాకు చనిపోవాలని లేదు అంటూ తన యొక్క డైరీలో అతను రాసుకోవడం జరిగింది. మీరు ఆయన రాసుకున్న హ్యాండ్ రైటింగ్ కూడా చూడండి. గాడ్ ఐ డోంట్ వాంట్ టు డై. కింద ఏదో చాలా చక్కగా రాశాడు. కింద గాడ్ ఐ మిస్ మై పేరెంట్స్ అని కింద రాశాడు. చూడండి, ఆయన రాసిన విధానము, ఆయన అంటే ప్రపంచాన్ని ఎంతగా కన్నీటిని తీసుకొని వచ్చినట్టే అలా మనం ఆలోచన చేస్తాం. దేవుడా నాకు చనిపోవడానికి అసలు ఇష్టం లేదు, నా ప్రాణాన్ని నీ కొరకు పెట్టాలనుకున్నాను, కానీ ఈ విధంగా నేను చనిపోవడం అసలు ఇష్టం లేదని తన టైంలో ఆయన చనిపోక ముందు తన తల్లిదండ్రులకు రాసిన ఆ లెటరు ఈరోజు ప్రపంచమంతా కూడా చదువుతూ. అలా చదివి అందరూ కూడా ఎంత కట్టతడి పెట్టారంటే, ఎంత గొప్పగా ఏడ్చారంటే, ఆయన మృతదేహం కోసం చాలా వెతుకుతూ వచ్చారు. ఎక్కడ కూడా కనబడదు. చాలా ఏమంటారు, యుఎస్ ఆర్మీ పంపించారు వెళ్ళి జాన్ అలన్ యొక్క మృతదేహాన్ని తీసుకుని రావాలని. కానీ వారు ఎంతగా వెతికిన ఆయన యొక్క శరీరం కనబడాల. మరి శరీరాన్ని ఎక్కడ పెట్టారు అని అంటే చూడండి, నెక్స్ట్ టైం అయితే అక్కడ శరీరాన్ని ఎక్కడ పెట్టారు అని వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడున్న కొంతమంది జారులు విడిచిపెట్టడానికి వచ్చారని చెప్పేనే వాళ్ళందరూ కూడా చెప్పిన సాక్ష్యం ఏంటిదంటే, మేము అతన్ని వదిలిపెట్టి ఇలా వెళ్తా ఉన్నాము, వాళ్ళు పరిగెత్తడము చూసాము, అయితే జాన్ అలన్ అక్కడ దిగిపోయాడు, వాళ్ళందరూ కూడా వచ్చి చాలా కిరాతకంగా అతను చంపేసి, మీరు చూడండి అక్కడ ఎక్కడైతే అక్కడ చిల్వర్ ఉంటుంది చూడండి, ఆ యొక్క ఇసుకలోనే పెద్ద గోతిని తవ్వి ఆ ఇసుకలోనే అతన్ని పాతి పెట్టారు, అది మేము చూసామని వారు ఆ యొక్క సందర్భాన్ని గురించి ఆ పోలీసులకు చెప్పడం జరిగింది. వారు ఎక్కడ అంటే తర్వాత చెప్పారండి, ఎంతగా వారు ఎక్కిన వారు ఆయన శరీరం దొరకలేదు ఈ రోజు వరకు. ఆ తర్వాత చూడండి ఆయన చేసిన సేవ, ఆయనకున్న తపన, లేకపోతే ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని కొరకు ఏ విధంగా సేవ చేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడో ఆ సంఘటన ఈ రోజు వరకు ప్రపంచం ఎప్పుడు కూడా మర్చిపోతారు. అంటే కొంతమంది ఐదవేతలు నానా రకాల కామెంట్ చేశారు ఆయన మీద, వద్దన్నప్పుడు కూడా ఆయన వెళ్ళాడు. కానీ క్రీస్తు కొరకు నేను మరణించాలి, నన్ను చంపేసినా నేను క్రీస్తు యొక్క సువార్తను ప్రకటన చేయాలని ఆలోచన ఏదైతే ఉందో నిజంగా దేవుడు అతను గొప్పగా కనపరుస్తూ వచ్చాడు. గొప్పగా ఆయన యొక్క జీవితము అనేకులకు మాదిరిగా ఉండేటట్టు చేస్తూ వచ్చాడు దేవుడు. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అంటే అంత గొప్ప సాహసుడు కాబట్టి తన ప్రాణం ఇవ్వగలిగాడు. అంత గొప్పగా దేవుని ప్రేమించిన వాడు కనుక అతను దేవుని కొరకు చనిపోగలిగాడని చాలా మంది ఆయన గురించి సాక్ష్యాన్ని ఇస్తూ వచ్చారు. అందుకే ఇక్కడ ఒక మాట రాశారు చూడండి, యూ కాంట్ హ్యావ్ ఏ టెస్టిమనీ వితౌట్ ద టెస్ట్. నీకు టెస్టిమనీ కావాలంటే, ఒక సాక్ష్యాన్ని నువ్వు సంపాదించాలంటే నువ్వు తప్పకుండా టెస్ట్ల గుండా వెళ్లాల్సిన అవసరం ఉంది, కొన్ని ఇబ్బందుల గుండా వెళ్లాల్సిన అవసరం ఉంది, కొన్ని శ్రమల గుండా వెళ్లాల్సిన అవసరం ఉంది. అవి లేకుండా నేను టెస్టిమనీ కలిగి ఉన్నాను అంటే అది ఎప్పుడు కూడా సాధ్యమయ్యే పని కాదు. ఇది వరకు కూడా ఒక చక్కని మనం విన్నాం కదా, అన్న తనకు కుమారులు లేరని చాలా గొప్పగా ఏడుస్తూ వచ్చింది. ఆమె ఎంతో వేదన పడింది. ఆ వేదనలో ఎప్పుడైతే ప్రభువును ఆశ్రయించిందో ఆ ఆశ్రయించిన విధానము తన యొక్క జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని ఆనందాన్ని తీసుకుని వచ్చింది.
ఆమె సాక్ష్యం తెలియజేయగలిగింది ఏం తెలుసా? నా దేవుడు నా యొక్క వేదనను విన్నాడు, నా బాధను తీసివేశాడని ఆమె సాక్ష్యం కలిగి, ఎందుకంటే ఆమె వేదన గుండా వెళ్ళింది కాబట్టి. ఇక్కడ కూడా ప్రతి వారు గమనించాల్సిన సంఘటన ఏంటిదంటే, యూ కాంట్ హ్యావ్ టెస్టిమనీ. నీకు ఎప్పుడు కూడా టెస్టిమనీ ఉండవు. ఎప్పటి వరకు అంటే నువ్వు వేదన గుండా, శ్రమల గుండా నువ్వు వెళితే, దేవుడి కోసం నువ్వు పాటుపడితే, అప్పుడు దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్ప సాక్ష్యాన్ని నువ్వు కూడా కలిగి ఉంటావు అనే సందర్భాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. జాన్ ఎలెన్ చావ్ అనే వ్యక్తి దేవుడి కొరకు ఎంతో గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆయన మరణాల గురించి మాట్లాడుతారు. ఎందుకంటే దేవుడి కొరకు అంతగా ఆయన శాసిస్తూ వచ్చాడు కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ స్లైడ్ చూడండి. నెక్స్ట్ స్లైడ్. ఈ యొక్క జాన్ చావ్ని ఏమంటారో తెలుసా? జాన్ చావ్ని ఏమంటారంటే, మనం జిమ్ ఎలియట్ కోసం మాట్లాడాం. జిమ్ ఎలియట్ కూడా దేవుడి కొరకు అపసాక్షి అవుతూ వచ్చాడు. ఈ వ్యక్తిని కూడా ఈ స్పీయర్తో, ఈగలతో పొడి చంపారు. అది మీరు చూసిన సంఘటన. అయితే ఈ యొక్క జాన్ అలెన్ చావ్ ఏమంటారంటే మోడర్న్ జిమ్ ఎలియట్ అంటారు. అతను కొన్ని సంవత్సరాల కింద చనిపోయిన జిమ్ ఎలియట్ అయితే ఇతను మోడర్న్ జిమ్ ఎలియట్ అంటారు. ఇతను కూడా అదే విధంగా ఆ ఈటలతో కూర్చోబడి, లేకపోతే ఆ కత్తులతో నరకబడి, ఆయన అతి భయంకరంగా జాన్ చనిపోయాడు కాబట్టి అతను ఏమని పిలిచారంటే మోడర్న్ జిమ్ ఎలియట్ అన్నారు. అంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అనగా ఒక చక్కని జీవితం కలిగి, ఒక చక్కని సాక్ష్యం కలిగి ఈ జిమ్ ఎలియట్ ఏ విధంగా అయితే చనిపోతూ వచ్చాడో, ఆయన పేరు మీదుగా అతనికి ఆ బిరుదుని ఇచ్చారునంటే ఆయన ఎంత గొప్పగా బ్రతికాడో ఒకసారి ఆలోచించండి. మనం కూడా అంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండాలంటే మనకు మాదిరిగా ఉన్న దాదాపు ఇప్పటికీ నేను ఒక 16-17 మిషనరీ బయోగ్రఫీస్ చెప్పాను. ఈ యొక్క బయోగ్రఫీస్ అందులో కూడా చూడండి, వాళ్ళు చాలా అద్భుతమైన జీవితాన్ని కనపరిచారు. ఎవరైతే అద్భుతమైన జీవితాన్ని గడిపి మనకు మాదిరిగా ఉంచమంటారో వారి జీవితాల ద్వారా మనం నేర్చుకొని మనం కూడా అలాంటి సాక్ష్యం కలిగి ఉంటే దేవుడు గొప్పగా మన జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. అయితే జిమ్ ఎలియట్ చనిపోయిన తర్వాత ఆయన ఒక చక్కని కోట్ చెప్పారు చూడండి. నెక్స్ట్ పేజ్. ఆయన లెటర్లో రాసుకున్న మరొక చిన్న కోట్ ఇది. You guys might think I am crazy in all this, but I think it's worth it to declare Jesus to these people. మీరు నన్ను చూసి పిక్చర్ అనుకుంటారేమో, నన్ను చూసి అవి వేస్తాను అనుకుంటారేమో, లేకపోతే నన్ను చూసి మరో రకంగా మీరు ఆలోచన చేస్తారేమో. కానీ నా జీవితంలో నేను కలిగి ఉన్నది ఏంటంటే ప్రత్యేకమైనది ఒకటి. నాకు ఆధిక్యత ఏంటంటే నా యొక్క ప్రజలకు నేను ఎక్కడైతే వెళ్ళి సువార్త ప్రకటన చేయాలనుకున్నానో వారికి సువార్త ప్రకటించడమే నా మొదటి ధ్యేయం అని ఆ యొక్క జాన్ అలెన్ చావ్ అనే వ్యక్తి చెప్పారు. చాలా మందికి నానా రకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారేమో, కానీ ఈ జాన్ అలెన్ అనే వ్యక్తి ఏం చేశారంటే దాదాపు 27 సంవత్సరాల్లోనే ఇలాంటి ఒక చక్కని అద్భుతమైన పదాలను దేవుడి కోసం చెప్పగలిగారు. ఈ రోజు మనం కూడా అలాంటి ఆలోచన చేయగలగాలి. ఏంటంటే క్రీస్తు కొరకు మనల్ని ఇంత గొప్పగా నడిపిస్తున్నప్పుడు, మిషనరీ బయోగ్రఫీ ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నప్పుడు క్రీస్తు కొరకు నేనేమి చేయగలను, దేవుడి కొరకు నేను ఎలాగ నిలబడగలను అనే ఆలోచన కూడా మనం చేయాలి. జాన్ చావ్ మాత్రము ఇలాగ చెప్పినప్పుడు నాకు నీ సంగతి ఏంటి అని మనం ఆలోచించాలి. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు అనేది మనం ఆలోచన చేయాలి. ఒక నిర్ణయం లేకుండా, దేవుని మనం ప్రేమించకుండా, దేవుని మనం ఆశ్రయించకుండా ఇలాంటి గొప్ప పనులు, గొప్ప కార్యాలు మన జీవితంలో ఎప్పుడు కూడా చేయలేం. కనుక చావు ఏదైతే అంటున్నాడో ఆ సంగతులన్నీ కూడా మనం కూడా గ్రహించాలి. ఆ తర్వాత వచ్చిన ఒక వీడియో కూడా నేను రెడీ చేశాను. రెడీ ఉందండి. 6th minute నుంచి పెట్టండి. చూడండి ఆ వీడియోలో జాన్ అలెన్ చావ్ ఏ విధంగా అతను అతికిరతంగా కొట్టబడి, చంపబడి అతను ఏ విధంగా పాతి పెట్టారో మీరు చూడండి. ఇది రీసెంట్ గా 2018లో జరిగిన సంఘటన. They arrived the next day, but he wasn't able to make contact. He was forced back by arrows and yells. I think the lesson here is that if an isolated and almost uncontacted tribe is shooting arrows at you, you should leave them alone. But John returned the next day. పడవలో అతను అక్కడ ఆ వాక్యాన్ని వింటున్నాడు. దగ్గర రాసుకున్న ఆ నెక్స్ట్ డే to his parents.
in his diary. చనిపోక ముందు తన After the final reception he had, he knew he could be killed, but he asked them not to be angry with the second release. Now, there's no account in his diary of his experience on November 16th, but on the night of November 17th, when the fishermen returned to check on him, he saw the second release people were dragging John's corpse along. వారు ఇస్తున్నది ఎవరు కాదు, ఆయన జాన్. అతన్ని ఎలాగ దొరికి చంపుతారో చూడండి. అక్కడ బీచ్ లో పడి ఉంటాడు చూడండి, ఆ చివర అతను ఆ ఓడలో వెళ్తా వచ్చేటప్పుడు వాళ్ళు దూరం నుంచి వాళ్ళు చూడడం జరుగుతుంది. అక్కడ చివర అక్కడ పడి ఉంటాడు చూడండి, అది ఆ చివర. ఆ చివర అది ఇంకా ప్లే అవ్వడానికి తర్వాత ఓకే. ఆ చివర అతని శరీరాన్ని తీసుకుని వెళ్ళి ఒక వ్యక్తి మీద పడేస్తారు. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద అప్పటికి చనిపోతాడు జాన్ అలెన్. ఇలాగా ఒక వ్యక్తి మీద నుంచి ఒక వ్యక్తికి అలా పడేసుకుంటూ వెళ్ళి ఒక పెద్ద గుంత తీసి ఆ గుంతలో అతన్ని పాతి పెట్టడం జరుగుతుంది. ఆ వ్యక్తి అప్పటికే ఆ బాణంతో గుచ్చబడ్డాడు, లేకపోతే ఆ కత్తులతో అతను నరకబడ్డాడు కాబట్టి అప్పటికే చనిపోవడం జరుగుతుంది. ఆ భయంకరమైన పరిస్థితులు కూడా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్న మాటనే ఆ యొక్క వ్యక్తులకు తెలియచేయండి. సో అంతటి గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు జాన్ అలెన్. సో ఇలాంటి అద్భుతమైన సంఘటనలు విన్నప్పుడు మనం కూడా ఆలోచన చేయాలి. క్రీస్తు కొరకు బ్రతికితే అలాగా మనం ఒక్క రోజున ఆ గొప్పగా బ్రతకాలి అనే ఆలోచనను మనకు కూడా కలుగుతుంటుంది. ఎందుకంటే క్రీస్తు కొరకు ఆయన తీసుకున్న నిర్ణయం ఇంత గొప్పగా ఆలోచించు. తన తల్లిదండ్రులు రాస్తూ వచ్చాడు, అమ్మ నేను చనిపోతాను అని ఆ లెటర్లో మీరు చూసే ఉంటారు, నేను మిస్ అవుతున్నానని. అయితే అలాంటి భయంకరమైన వేదన కూడా వెళ్ళినప్పుడు కూడా క్రీస్తును ఏ విధంగా ప్రేమిస్తూ ఆయన వదిలిపెట్టకుండా ఆయన కొరకు హతసాక్షి అయ్యాడో కూడా ఆలోచించి ఈరోజు క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈయన గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాయి. ఎందుకంటే యవన వయసులో ప్రభు కొరకు దేవుడి కొరకు హతసాక్షి అవుతూ వచ్చాయి. మరి మనం కూడా అదే సంఘటన ఆలోచన చేస్తే మరి ప్రభు కొరకు మనమేమి చేయగలము అనేది ఆలోచించాలి. కాబట్టి ఈ మాట మీద మీరందరూ కూడా చక్కని నిర్ణయం తీసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ కలుసుకోండి. జాన్ అలెన్ చావ్ ప్రభు కొరకు ఆయన ఇష్టపడి ప్రభు కొరకు చనిపోవడానికి తను సువార్త విభాగంలో ఆయన ముందుకు వస్తూ వచ్చాడు. దేవుడి కొరకు కొంతమందిని నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. అతి కిరాతకమైన అతి భయంకరమైన మనుషుల యొక్క వారు ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, ఎలాంటి భయంకరంగా జీవిస్తున్నారు, ఆ సంగతులన్నీ కూడా తెలిసి వారికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు జాన్. మరి ప్రభు అతన్ని వాడుకొని వారికి సువార్త ప్రకటించడానికి ఆయన మనసులో ప్రేరేపణ తీసుకువచ్చినట్లే దేవుడు కూడా మన జీవితాల్లో కూడా అలాంటి ప్రేరేపణ తీసుకురావాలని, దేవుడి కొరకు మనం కూడా అలాంటి గొప్ప కార్యాలు చేయాలని ఆలోచన చేద్దాం. నిజంగా మనం దేవుడిని ప్రేమిస్తే జాన్ అలెన్ చెప్పినట్టుగా దేవుడు నన్ను ప్రేమించి జీవితం నాకు అనుగ్రహించారు కాబట్టి నేను నా జీవితంలో దేవుడి కొరకు గొప్ప సాక్షిగా ఉంటూ అనేకులకు ఆయన జీవితాన్ని గురించి ప్రకటిస్తాను అని జాన్ అలెన్ తీసుకున్న నిర్ణయం.